సినిమా బాగుంది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గురించి నాకు నచ్చింది. మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా చూపించారు. అవి మర్మకళ గురించి. అది ఎందుకంటే అంతరించిపోతున్న కళ మన భారతీయులకి, అది మన కళ. అది ఇప్పుడు ఏదో మామూలుగా మనం ఈ కంప్యూటరైజ్గా వచ్చేసి ఫైట్లు అన్నీ మిక్స్ అయ్యి, ఫారిన్ ఆర్ట్స్ కాదు, మనయే మార్షల్ ఆర్ట్సే టోటల్గా మంది. కరాటే కూడా మందే. కానీ మన వాళ్ళు బయట తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేశారు, మన వాళ్ళలో తగ్గింది. అందుకోసం మేము సినిమా బాగుందండి. సినిమా బాగుంది, చూడాలి, యూత్ చూడాలి ముఖ్యంగా. అంటే చాలా మంది మేడం నెగిటివిటీ చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ల్యాగ్ ఉంది, బోర్గా ఉంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ల్యాగ్ అంటే బోర్ ఏం కాదు, కొంచెం ల్యాగ్ ఉందన్నమాట వాస్తవమే. ల్యాగ్ ఉంది కానీ అంత ల్యాగ్ అవసరం లేదు కొన్ని చోట్ల. మరి టైం ఎక్కువ డ్యూరేషన్ పెంచారనిపించింది. టైం తగ్గించినా కూడా కాన్సెప్ట్ బాగుంది. అది మనం మొదటి నుంచి మీకు కాన్సెప్ట్లో మీకు ఏమి కనెక్ట్ అయింది? మీకు ఏమి అర్థమైంది? నాకు మర్మకళ కనెక్ట్ అయింది. మామూలుగా మేము చేసేది మార్షల్ ఆర్ట్స్ కాబట్టి పిల్లలకి అది ఈజీగా, అది అవసరం. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను. యూత్ శంకర్ గారు ఒక మంచి మెసేజ్ ఇస్తారు ప్రతి మూవీలో కూడా. ఈ సినిమాలో ఏ మెసేజ్ ఇచ్చారు? శంకర్ గారు భారతీయుల ఫస్ట్ ఏ మెసేజో నాకు ఇప్పుడు కూడా అదే మెసేజ్ అనిపించింది. కానీ యూత్కి అన్ని ఏజ్ వాళ్ళని కనెక్ట్ అవ్వాలని తీశారనిపించింది. చిన్నపిల్లలకేమో ఇప్పుడు స్కేటింగ్లో చూసాం అక్కడ ఫైట్, అది కొంచెం లెంత్ అనిపించింది. ఎందుకంటే ఆ ఏజ్లో ఆ పెద్ద ఆయన ఆ సింగిల్ వీల్ మీద అంతసేపు వెళ్ళారు అనేది కొంచెం నమ్మశక్యంగా అనిపించింది. కాబట్టి మెసేజ్ యాంటీ కరప్షనే, చేయొద్దని, యాంటీ కరప్షన్ గురించే మెసేజ్ అంతా. కాకపోతే అన్ని ఏజ్ వాళ్ళని రీచ్ అవ్వాలని చేశారు. సిద్ధార్థ్ కూడా యాక్షన్ బాగా చేశాడు. సిద్ధార్థ్ ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్లు ఇచ్చేంత లేదు నాకు, నేను ఇవ్వలేను. ఇండియన్ 2 సినిమా ఎలా అనిపించిందండి? ఇండియన్ 2 సినిమా చాలా నచ్చింది నాకు. శంకర్ స్టోరీ టెల్లింగ్ చాలా చాలా బాగుంది. ఆయన ఎక్కడ తగ్గలేదు. జెంటిల్మెన్ మూవీ నుంచి నాకు శంకర్ గారు చాలా ఇష్టం, మా పేరెంట్స్కి ఇష్టం. సో ఆయన స్టోరీ టెల్లింగ్ అసలు ఎక్కడా తగ్గలేదు. చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నారండి, దాని గురించి ఎందుకు అంటే భారతీయుడు 1లో ఉన్నట్టే ఒక రొమాన్స్ ఇదేంటిది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్, ఇది భారతీయుడు 1కి సంబంధమే లేని సబ్జెక్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషన్స్, లంచం గురించి, కరప్షన్ గురించి ఉన్న సబ్జెక్ట్. అది వాళ్ళు ట్రైలర్లో కూడా అది చూపించారు. దేర్ ఇస్ నథింగ్, వాళ్ళు మిస్లీడ్ చేసిన. సిద్ధార్థ్ గారి రోల్ ఇంపాక్ట్ ఎలా ఉంది? సిద్ధార్థ్ గారి రోల్ ఇంపాక్ట్ ఒకటి చెప్తున్నారు, ఎంతవరకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని? నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను చాలా సీన్స్లో నాకు ఐ క్రైడ్, నాకు బాధేసింది చాలా. బికాస్ మనం రోజు పేపర్లో అండ్ ఎవ్రీవన్ చూస్తుంటాము, మనకు జరుగుతుంది, వేరే వాళ్ళకి జరుగుతుంది, ఆ బాధలు అవి. సో అవన్నీ చూసిన తర్వాత మనకు మంచి చేయాలనిపిస్తుంది. అది చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు, చాలా డీటెయిల్గా చూపించారు. శంకర్ గారు హైలీ అడ్వాన్స్డ్ అని ఉంటారు టెక్నికల్గా పరంగా, కానీ అప్పుడే భారతీయుడు 1లోనే ఆయన ముసలాయన, ఈ సినిమాలో ఇంకా ముసలాయన. బట్ ఫైట్స్ కానీ యూనిసైకిల్ మీద తిరగడం ఇలాంటి కొంచెం చిన్న చిన్న లాజిక్స్ ఏమన్నా కొంచెం నో ఈ మనం చూస్తుంటాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో 100 years వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసి ఇలా చూస్తున్నాం. వాళ్ళు ఎంత ఫిట్గా ఉంటారు, 30 years వాళ్ళు లేని ఫిట్నెస్ కూడా వాళ్ళకి కూడా ఉంది. సో ఆయన వర్మకళ నేర్చుకొని అప్పటి నుంచి ఉన్నారు అంటే హిస్ బాడీ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అవన్నీ చేయడానికి ఇట్స్ పాసిబుల్. మీకు సినిమా నచ్చిందా? నాకు నచ్చింది బికాజ్ నేను ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ మనకి అదే మెయిన్ సబ్జెక్ట్, మనం మంచి చేయండి అని చెప్పి వదిలేస్తుంది ఏ సినిమా అయినా. చేసిన తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూపించారు, అది బాగుంది. 4. ఇప్పుడు కొంతమంది డ్రాగ్ అని కొంచెం సో దట్స్ వాట్, అది శంకర్ గారి సినిమా. నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడేలా? లేదు. సి ద థింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్, అది కాన్సిక్వెన్సెస్ వచ్చి మన సమాజంలో కరప్షన్ అనేది ఒక న్యాచురల్ థింగ్ అయిపోయింది. అది ఎంత న్యాచురల్ అయిపోయిందో చూపించారు మనకి, అది కాదు అన్నట్టు. గేమ్ చేంజర్ సాంగ్ కూడా పెట్టినట్టున్నారు కదా మధ్యలో? లేదు, గేమ్ చేంజర్ సాంగ్ వచ్చింది హోటల్ దగ్గర, జరగండి అని. ఓకే మీకు నచ్చింది కాబట్టి మీకు ఎక్స్పెక్ట్. మహేష్ బాబు సాంగ్ ఒకటి వచ్చింది మధ్యలో, అది గుర్తుంది నాకు.